హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. పండగకి మా షాపింగ్ వచ్చేసి ఇదే. దీన్ని కవర్లోనే అనుకుంటున్నారా? మామూలుగానే తీసుకున్నాము. నాకేం మా అమ్మ వాళ్ళు తీసుకున్నారండి. చిట్టి తల్లికి కూడా పండగ మా అమ్మ వాళ్ళు అలా కాకండి, మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరూ తీసుకొచ్చారనమాట. చిట్టి తల్లికి మేము కూడా తీసుకున్నాము. ముందైతే నా చిట్టి తల్లి చూపిస్తాను. నాకు నా బుడిదంగే బాగా నచ్చేసి నవ్వుతున్నావా? ఇడిదే ఇటు అమ్మ, ఇడిదే నిలబడుద్ది. ఇవి కూడా చిట్టి తల్లి. అదే కూర్చో బాగా. ఫస్ట్ వచ్చేసి మేము తెచ్చినవి చూపిస్తాము. ఇలా తీసుకొచ్చాము అమ్మాయికి. ఇదొకటి, ఇంకొకటి, ఇదొకటి బాగా నచ్చింది. వైట్ అనేది బాగా ఇష్టం అనమాట. చూడంగా ఇది నచ్చేసిందంట. తర్వాత ఇది తీసుకున్నాము. అంటే మామూలుగా గుచ్చుకోకుండా గౌన్లో ఎక్కువ ఈ పిల్లకి గుచ్చుకుంటే మాత్రం ఏడ్చిద్ది. ఇప్పిందాక ఇంకా అసలు ఊరుకోదనమాట. ఇది వచ్చేసి సిసింద్రి డ్రెస్ అనమాట. అంటే ఎందుకో నా చిటితలకి వేయాలనిపించి ఒకటి తీసుకోమంటే బాగా తీసుకున్నాడు. బల్లె ఉంది. ఇది అయితే బాగుందమ్మా. నీకే బొమ్మ ఇది టాయ్ టాయ్ టాయ్. పండగ ఎల్లుండి అని చెప్పేసి ఈరోజు షాపింగ్ చేసామన్నమాట. అంటే మేము అనుకున్న బడ్జెట్ అయితే కుదరలేదన్నమాట. డబ్బులు లేక చేద్దామా వద్దులే అనుకుంటా ఉన్నాము. అసలు వద్దు అనుకున్న టయానికి ఎవరో ఒక ఆయన వచ్చేసి మాకు కొన్ని అంటే చాలానే ఉన్నాయి కదా మా కాడ. ఇప్పుడు 6 7 ఉన్నాయి. ఉంటే నాకు ఒకటి కావాలి, అమ్మండి అని 2 days కంటిన్యూగా వచ్చేళ్ళకి ఇంకా అంతసేపు ఎందుకు తిప్పించుకోవటం అని మా ఆయన కూడా ఒక పుంజు నమ్మాడు అనమాట. పిల్లే కానీ మంచి జాతి పుంజని 3 ఏళ్ళకి ఎంత కొనక్కెళ్ళారనమాట. వాటితోటే ఈ బట్టలు తీసుకున్నాం. బుడ్డి కట్టాను మా ఆయనకి. నాకు ఆల్రెడీ అమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఇది వచ్చేసి మా బాబాయ్ తీసుకున్నాడు. నైట్ వేసాను అనమాట. అది చూపిద్దామని చెప్పి తీసుకున్నాను. పక్కన పెట్టేద్దాం. ఇంకా గౌన్లు ఉన్నాయి నా చిట్తలకి. ఇంకా ఇదిగోండి అసలు భలే కొన్నాయి గౌన్లు అయితే. ఇదిగోండి నుంచి పెట్టి సొక్క పోతుంది. అస్సలు ఉండన్నా మన సెల్లు కాడకు రావాలని. నుంచోప్పుడా గౌన్ తీసుకోవా? గౌన్ తీసుకోవా? గౌను జలుబు చేసిందండి. తగ్గింది అనుకున్న టయానికి తగ్గినట్టుంటే తగ్గదు. తగ్గుద్ది అనుకుంటే ఎప్పుడు తీసుకున్నాడు. ఎప్పుడు వీడియో తీయనిది కానీ ఇంకా అస్సలు ఉన్నాక ఆ సెల్ ఫ్లాష్ ఆన్ అయ్యేది దాన్ని ఆపాలని చూస్తుంది. ఇదిగో ఇది కూడా మా చిట్టి తల్లిదే. ఇదేమో మా అమ్మ తీసుకొచ్చింది అనమాట. మెరుస్తుంది కూడా. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఆన్ చేసా వీడియో అంతకి ఆన్ చేసా. ఇది వచ్చేసి మా పిన్ని తీసుకుంది. అమ్మ బాగుంది. కలర్స్ నాకు భలే నచ్చినాయి. ఈ స్మంటి పెద్దోళ్ళు కొంటాయి అని చెప్పేసి మా పిన్ని ఎత్తిందంట. అసలు చాలా బాగుంది. ఈ మోటార్లో తీసుకొచ్చారు. ఏం మేలుకొండలో తీసుకొచ్చాం. రోజువారీ కానీ కాదు, పండక్కి పోగులు అయితే అవి వేయొచ్చు. నైట్ అయితే వేయొచ్చు. ఏడకుండా అని మేము ఇది తీసుకున్నాం. పరిసైది బుడ్డమ్మది. ఇంకో గౌన్ కూడా ఉందండి అమ్మాయిది. ఇది కూడా మా చిన్నమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఇంక మా రెండో చిన్నమ్మ అనమాట. ఈ గౌన్ తీసుకుంది బుడ్డిదానికి. ఇది కూడా ఎన్ని మా అమ్మాయి 3 గౌన్లు. అలానే బర్త్డే అని చెప్పేసి బావులు కూడా తీసుకున్నారు అమ్మాయికి. మేము చూపించలేదు అసలు, ఇంకా వేయలేదు. సేమ్ గౌన్ ఇదే. ఇది కూడా నాకు కాడ ఉందనమాట. దీన్ని పై కుట్లు వేపియాలా. ఇది వచ్చేసి బుడ్డిదానికి బర్త్డే రోజు తెచ్చారు. అసలు వేయలేదు. ఖచ్చితంగా 4 మొత్తం 7 అయినాయి అనమాట. ఇంకోటి ఉంది అలానే. ఇది ఊరకు అట్లా వేసి అట్లా ఇప్పాము. ఇదేమో అమ్మాయి బర్త్డే రోజు వేసింది. మన ప్యాక్లో తీసుకున్నాము. వావ్ సూపర్ ఉంది. బాగుంది. ఇవన్నీ మా చిట్టి తల్లి స్టాక్ అంతా. ఖచ్చితంగా 4 5 6 జతలు చూపిస్తా. చూపిస్తానండి. పండక్కి శారీస్ అయితే ఇంకా 2 ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి. కొట్టలేదంట. రేపు పంపిస్తానని చెప్పింది. జస్ట్ పొగలైతే పొగలైంది, నైట్ అయితే నైట్ అయింది. నార్మల్గా మరి అంత వర్క్ కాదు. ఇది పట్టు చీర వచ్చేసి అమ్మ వాళ్ళ కాడ ఉన్నాయి. ఇంకోటేమో వర్క్ శారీ అనమాట. మొత్తం
మెరుపులు వచ్చేసింది ఇట్లా నెక్కుకి అంటే శారీ కొంగు వాటికి అది ఇంకా బాగుంది. ఒకటేమో గ్రీన్ కలర్ శారీ పట్టు శారీ అనమాట, అది కూడా ఆడే ఉంది. రేపు పొద్దున పంపిస్తానమ్మా, ఎల్లుండి పండగ కట్టుకుంది అని అంది. సరే అన్న మిగతా అయితే ఇప్పుడు తెచ్చుకున్నాను. అరా కాక ఇంక ఇది ఎప్పుడైనా మామూలుగా పొగులు ఒకటి నైట్ అవుట్ కూడా అనుకుంటుంది అని చెప్పేసి న్యూ ఇయర్ కూడా ఒకసారి మే నక్షత్రం అలా కాకండి అప్పుడు విసుగుతున్నారు చేనకు పోతాం పట్టుకోండి. ఇది దాని మీద బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి మిగతాయి ఇంకో నెక్స్ట్ వీడియోలో కానీ నక్షత్ర మైకేరమ్మ అసలు ఆవుది వచ్చావంటే అలా కాక ఇది వచ్చేసి మా అమ్మ తీసుకుందండి. అంటే మొన్నేనమాట, అంటే నా కాడ నుంచి వెళ్తా ఎవరో శారీస్ తెచ్చారంటే ఇది కలర్ నేను అసలు అంటే ఎప్పుడు తేలేదు ఈ కలర్ శారీ కట్టలేదని మా అమ్మ తీసుకుంది. ఈ కలర్ నీకు బాగుండిద్దమ్మా అని చెప్పేసి తీసుకున్నాను. బ్లౌజ్ ఏమో 7 దాకా అనమాట, అంతా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ చేతికి. గుర్తుంచుకో జనవరి 1 కట్టుకున్నాను. ఇప్పుడునే పండగ కోట న్యూ ఇయర్ కోట కట్టుకుంటే బాగుండిద్దని నా ఆశ. అందుకు మీ శారీస్ కుట్టుకోవడం ఎందుకు, మనం పెరుగుతామో తగ్గుతామో తెలియదు ఏంటి ముందు రోజులు, అందుకని చెప్పేసి నేను ఇది కుట్టించలేదు. వేస్తే ఈరోజు మిషన్ మీద వేస్తాను. ఈ 2 వచ్చేసి నా అన్నమాట. ఈ శారీస్ ఇంకా 2 అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంది. మీకు ఇంకా మా ఆయన్ని చూపించలేదు కదా, మా ఆయన్ని చూపిస్తాను. మా చిట్టి తల్లి గవర్నమెంట్ చున్నీ ఇది నా చిట్టి తల్లికే వచ్చేసింది. 1 2 3 ఈ 3 మేము తీసుకున్నాయి. 4 5 6 7 వస్తున్నా ఖచ్చితంగా 8 గౌన్లు మా అమ్మాయికి. ఎన్ని పుడుతాని బావా, చాలా వచ్చేసి మీ అమ్మాయికి దాంట్లో మేము తీసుకున్నాము. ఇది వచ్చేసి మా ఆయన షాపింగ్ ఈరోజు చేసింది. జయదేవ్ బ్రాండ్స్ అంట, ఆడ తీసుకున్నాడు బావా. మామూలుగా కలకత్తా కాటన్ బజార్ అని చాలా ఉన్నాయి, అన్ని చూసాం కానీ మా ఆయనకు నచ్చలేదు. అంటే మా ఆయన వచ్చేసి ఏం వేసుకుంటారంటే ఇప్పుడు షర్ట్స్ ఉంటాయి కదా, కొంతమందికి ప్లెయిన్ అంటే ఇష్టం, కొంతమందికి డిజైన్ అంటే వర్క్ డిజైన్ అంటే వస్తూ ఉంటాయి కదా బొమ్మలు పూలుగా. ఆయన వచ్చి మా ఆయనకి అస్సలు డిజైన్ ఉన్నాయి కానీ పూలు ఉన్నాయి కానీ అస్సలు నచ్చమన్నమాట. ఇచ్చి ఈ నాకు సెట్ కావు, ఈ నాకు బాగోవు అని అంటాడు. అందుకని చెప్పేసి ముందు ఈ షర్ట్ చూసాడు, నాకేంది ఈ షర్ట్ నచ్చలేదు అన్నట్టుకుంది. తర్వాత మామూలుగా ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకుని వచ్చాడు. షర్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట, చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ కలర్ అయితే అసలు నాకు చూసినప్పుడు ఏందో ఓల్డ్గా అనిపించింది, ఇంకా వేసుకున్నప్పుడు బాగా సెట్ అయిపోయింది అనమాట. ఈ డిజైన్ భలేగా ఉంది. షర్ట్ కూడా మంచి క్లాత్ అనమాట. ఒక్కోటి వచ్చేసి ఎంత పడింది, 800 ఒక్కో షర్ట్ వచ్చేసి. మాకు ఇప్పుడు పండగ కదా ఆఫర్స్ మీద 600కు 500 ఇచ్చారు దీన్ని, భలేగా ఉంది. ఇంకోటి వచ్చేసి ఇదంతా ప్లెయిన్ తీసుకున్నావు కదా బావా, న్యూ ఇయర్కి ఏం వేసుకుంటావు అని చెప్పేసి నా సెలక్షన్స్ అయితే ఈ షర్ట్ తీసుకున్నా. ఇది మా ఆయన షర్ట్ వచ్చేసి లైట్ అన్ని కలర్ మిక్స్ అయ్యి వచ్చినాయి. 2 సార్లు చూసామన్నమాట. ఫస్ట్ సారి తీసుకున్నప్పుడు ఇంతేనైంది, ఒక షర్ట్ తీసుకున్నావులే అని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఏంది ఈ నోహల్ నెక్కోళ్ళు అంతే. నాకైతే నచ్చినాయి. ఇంకా వచ్చేసి 2 షర్ట్లు, ఇది ప్యాంట్, కాటన్ ప్యాంట్ అనమాట. జీన్స్ అవన్నీ ఇష్టపడడు, అంటే అవన్నీ వేసుకోడు తక్కువ జీన్స్ అనేది. ఈ కాటన్ ప్యాంట్ అనేది ఎక్కువ వాడతాడు. అంతకుముందు కూడా మా పిల్లప్పుడు కూడా ఇయ్యానమాట తీసుకుంది. ఇది ఒక్కోటి వచ్చేసి బ్రాండ్ని బట్టి ఉండిద్ది అనమాట రేట్ అనేది. అంతకుముందు తీసుకున్న అయితే పెళ్ళికి ముందు 2300 2000 అంతా తీసుకున్నాడు. ఇది ఇప్పుడు వచ్చేసి 1400 పడింది. ఆఫర్ మీద 600కు 700కు వచ్చింది అనమాట. సగానికి సగం తగ్గించేది లేదు. ఎక్కువ ఇస్మంటే లైక్ చేస్తాడు, జీన్స్ కానీ ఏం నచ్చవు అనమాట. ఏదైనా సింపుల్గా ఉంటుంది చూస్తాడు, మరి అంత హై క్వాలిటీ కూడా ఉంచుకోడు.
ప్లెయినే నాకు నచ్చుతాయి, ఇట్లాంటివి నాకు నచ్చవు అన్నాడు. నేను బాగుంగలే తీసుకుందామంటే ప్లెయిన్ బాగుంటాయి, మరి అసలు నాకు నచ్చవు అని చెప్పాడు. తీసుకుందాం అనుకున్నా కానీ ఓయ్ వస్తున్నా. అస్సలు మా ఆయన అయితే ముందు జమ్మాలని చెప్పి ముందు జమ్మాలి కానీ 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 వీడియో కూడా తీయలేడండి నన్ను అయితే. అసలు ముందు జమ్మాలి చేనికి పోయి చూద్దాం. ఇంకా హడావిడిగా చూపించేసానా లేకపోతే కొద్దిగా దాని ఎన్ని నిమిషాలు వచ్చింది ఇలా? 27 నిమిషాలు. 27 నువ్వే చూసుకో, నాకు తెలీదు. ఆడవుటే పడుతుంది చూడు. ఇయ్యే పండగ షాపింగ్ మధ్యలోనా 10 నిమిషాలు. ఇది శారీ, బ్లౌజ్ నాది. కలర్ నచ్చింది నాకైతే. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ బాగా వర్క్ వచ్చింది. ఇదేమో ఇంకో శారీ. ఇదే పండగ షాపింగ్. నా చిటి తల్లి గౌను చాలా ఉన్నాయి. ఇంక మొత్తం సర్దేసుకొని చేనికి వెళ్ళాలండి. మా పండగ షాపింగ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఏ బట్టలు తీసుకున్నారో కలర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. ఈ వీడియో ఇంతే. ఆపే నేను ముందు చెప్పాలి చేయండి.